నా కాటన్పాడు ముస్తూరు మండలం అండి. నా పేరు కంబాల రమేష్. ఈ సొర్ర ఒక అరాగరం పెట్టామండి. గింజలు వచ్చి అన్నదాతలు తెచ్చాము. అరాగరం పెడితే 2 సార్లు డిస్క్, ఒకసారి కల్టివేటర్, 2 సార్లు రోటావేటర్ వేసి డ్రిప్ లైన్ లాగిచ్చి మామూలుగా గింజలు పెట్టాము. అరాగరానికి 4 ప్యాకెట్లు పెట్టినాయి. జర్మినేషన్ అయితే బాగానే మొలిచింది, కానీ యాక్చువల్గా దిగుబడి అంత పెద్దగా వచ్చినట్లేదండి. ఇది కింద బాగా సొర్ర కాబట్టి కాయ బాగా మచ్చ వచ్చినట్టుగా ఇదిగా ఉండి రేటు కూడా మార్కెట్ లో తగిన రేటు రాక రైతు చాలా ఇబ్బంది పడుతున్నారండి. పందిరి ఆనపకాయ సొరకాయ అయితేనేమో 7 రూపాయలు రాస్తున్నారు, దీన్ని ఏమో 2 రూపాయలు 3 రూపాయల కింద రైతుకి రాస్తున్నారు. దానివల్ల రైతుకి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి చూస్తే బాగానే ఇక్కడ నుంచి సంచో 3 రూపాయలు కాస్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ ఖర్చు 50 రూపాయలు తీసుకున్నారు. ట్రావెల్ ఖర్చు హనుమాన్ జంక్షన్ మార్కెటింగ్ కి. కొంతమంది ఏమో ఫ్యామిలీ కోసేస్తారు, కొంతమంది ఏమో రైతులు కూలీలతో కోసేస్తారు. వీళ్ళు సొంతంగా కోస్తున్నారు కాబట్టి ఒక 2-3 మూటలు ఏరేసేస్తున్నారు. అక్కడ మార్కెట్ కి ఆటో మీద ట్రావెల్ ఖర్చు వచ్చే వరకే 150-200 అవుతుంది. 3 మూటలకి 150-200 అయ్యే వరకే అక్కడికి వచ్చి సొరకాయ 2 రూపాయలు 3 రూపాయలు అయిన వరకు దీనికి మందు కొడతా కానీ మందు ఎక్కిద్దా కానీ చాలా కాస్ట్ అవుతుంది. తగిన గిట్టుబాటు ధరగా వంకాయనా, బెండకాయనా, సొరకాయనా, దోసకాయనా గిట్టుబాటు ధరకు రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని తోటలు అయితే దున్నేశారండి. అలా రైతులు ఈ ఆనపకాయ వల్ల కానీ, దోసకాయ వల్ల కానీ, వంకాయ వల్ల కానీ ఇక్కడ చాలా నష్టపోతున్నారు సార్. గిట్టుబాటు ధర రాక ఇక్కడి నుంచి రైతులు చాలా పెట్టుబడి పెట్టి వేసవకాలం కాయగా అక్కడ తోలుకెళ్ళిన తర్వాత రైతులు మార్కెట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ బేరగాడు చూసి ఈ కాయ మచ్చ ఉంది, ఈ కాయ కొరస ఉంది అని రైతుకి గిట్టుబాటు ధర రాక చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ వంగలో ఈ సన్నకారు రైతులు ఏంటంటే ఇంట్లో కన్నా కడితే లేదంటే ఏదన్నా 10,000 వస్తాయి పనికి వెళ్ళా, కానీ ఈ సన్నకారు రైతులు పెట్టడం వల్ల దానికి ఇంకా 1,000-25,000 వేసుకుపోతామే తప్ప దీనికి వచ్చే లాభమే కనిపించట్లేదండి. వ్యవసాయ శాఖ అధికారులు చూడటం కానీ చూసిన సలహాలు ఇవ్వడం అలాంటివి అసలు అగ్రికల్చర్ కాదండి, డిపార్ట్మెంట్ అయిన వాళ్ళు ఏనాడు రావట్లేదండి. ఇప్పుడు కూడా ఇలా గింజలు పెట్టిన కానీ ఈ మందులు కొట్టాలి, ఇవి వేయాలి, కింద మందులు వేయాలని ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ ఇది వరకు అయితే ఎప్పుడన్నా ఒకసారి అన్నదాతలు ఫీల్డ్ అసిస్టెంట్లు పంపించేవాళ్ళు. ఫీల్డ్ అసిస్టెంట్లు 2 సార్లు 3 సార్లు వచ్చి ఈ మోతాదులు ఈ మందులు కొట్టాలి, ఈ మందు ఎక్కేయాలని కొద్దిగా సూచనలు ఇచ్చేవాళ్ళు. అసలు ఈ 2 years లో కానీ ఇప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవడో కూడా వచ్చిన దాఖలాలు ఇవ్వండి. దానివల్ల రైతులు ఏం మందు కొట్టాలి ఏంటో కూడా తెలియక ఈ దోమ కానీ ఎక్క కానీ బాగా కంట్రోల్ చేయాలి. రైతులు బాగా ఫెర్టిలైజర్స్కి మందులు బాగా కొట్టి బాగా ఇబ్బంది పడుతున్నారండి. ఎకరానికి వచ్చి ఆనపకాయకి దగ్గర 15,000-18,000 ఎక్కించండి. దీనికి వచ్చి 2,000-3,000 కూడా రాలేదండి. ఇప్పుడు దుక్కు ఖర్చు కానీ, గింజలు కానీ, డ్రిప్ ట్యూబ్ కానీ, మందులు కొట్టడు కానీ ఇప్పుడు దగ్గర 20,000 ఎక్కించాడు అరగరానికి. 20,000 ఎక్కితే కనీసం ఇప్పటికి ఈ చేను కూడా అయిపోవచ్చింది. ఇంకో కొత్త అయిపోద్ది. 4,000 కూడా రాలేదండి. 4,000 కూడా రాకపోతే రైతు ఆ గింజలు కానీ, దుక్కు కానీ, పైన మందులు కానీ, ఈ డ్రిప్ వేసింది కానీ అది ఏ ఒక్క లాభం కూడా రాలేదు. ఏదో ఇంట్లోకి ఒక 500-200-300 తెచ్చాలి అన్నట్టుగా సొంతలు కాబట్టి కోసుకొని దానికి మార్కెటింగ్ తోలుకెళ్తాం వల్ల అట్టా పాపం గడుపుకుంటున్నారండి. రైతుకు వచ్చిన లాభం అంటూ ఏమి లేదండి. అది చాలా పెట్టుబడి. అది పందిరి కర్రలు కొని ఆ గాతాలు పాతిచ్చి పందిరి సొర వేస్తున్నారండి. అవి ఏమిటంటే ఎక్స్పోర్ట్ వేస్తున్నారండి. అది 10 కాయలు వేస్తారండి. 10 కాయలు కూడా 60,000-70,000 అట్లా వస్తున్నాయండి. అవి కూడా 6 రూపాయలు 5 రూపాయలు వేస్తున్నారంట. అవి కూడా గిట్టుబాటు ధర లేదని నిన్న రైతు కూడా మార్కెట్లో కలిసి అంత కవర్లో ఎక్స్పోర్ట్ ఎక్కువ కోసి కవర్లు కొనుక్కొచ్చి వెళ్ళి ప్యాక్ చేసి జాగ్రత్తగా కాయ కూడా డ్యామేజ్ అవ్వకుండా కోసుకొచ్చినా కూడా ఈ కింద ఉన్న రైతుకి పడిన రేటే పడుతుంది, కానీ ఎక్కువ రేట్లు పడుతుంది. వాళ్ళకు జంక్షన్ మార్కెట్కి వేసుకొచ్చారండి. ఎంత నష్టం వచ్చిందంట? ఆ దగ్గర 18,000 దగ్గర నష్టం వచ్చిందండి. ఇక ఏం చేస్తామని చేసిన పంటనే పాడు చేసుకుని ఉన్న మటుకు కోసి సొమ్ము చేసుకొని దున్నేసే అవకాశం వానలు పడుతుంది కాబట్టి దున్నేసి ఖాళీ బీట్ కన్నా అమ్మేద్దామని చూస్తున్నామండి. ఈ వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది? ఈ వర్షాల వల్ల వీటికైతే ఇబ్బంది లేదు, కానీ వేరే రైతులకైతే ఇబ్బందేనండి. వేరే మామిడికాయ రైతులు కానీ, వేరే అతి తోటల రైతులు కానీ అయితే ఇబ్బంది. కానీ ఈ తోటలకి సొరకాయకు, దోసకాయలకి, వంకలకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమో ఉండదని నా అభిప్రాయం అండి. దోమకి కొంత పురుగు చేస్తుంది, కానీ దోమ సావదు కదండి. వానకి కొన్ని లాభం ఉంటాయి, కొన్ని నష్టం ఉంటుంది. దోమకి అయితే వాన పడితే పురుగు కొంత చచ్చిపోద్ది. ఒక 100%లో 30% ఏదన్నా బెజ్జాల్లోకి నీరు వెళ్ళిపోయి దానికి చచ్చిపోయే అవకాశం, గాలాలకి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దోమ అంటే ఇక ఎప్పుడు ఆడుతూనే ఉంటుందండి. రైతులు మాత్రం నష్టంలో ఉన్నారు. నష్టాల్లో ఉన్నారు. రేటు గిట్టుబాటు ధర ఏంటంటే వంకాయలు కూడా అంతేనండి. వంకాయ టిక్కీ కోసుకెళ్తే 250. ఎక్కడి నుంచి ట్రావెల్ ఖర్చు టిక్కీ 10 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు టిక్కీ. కొన్ని సంచి 15 రూపాయలు. ఆడవాళ్ళని పిలిస్తేనేమో కాయల్లాగా 4 మనుషులు వచ్చి 3 టిక్కీలకు వస్తున్నారు.
అవి కూడా ఏరియాకి పోయాలి కాబట్టి అవి కూడా టిక్కి వచ్చి 150 ఖర్చు అవుతుంది, 250 వస్తుంది. ఆ 150 వస్తే మందులే కొట్టాలా, రైతు కూలీలకి ఇవ్వాలా, సంచి ఖర్చు ఇవ్వాలా, ట్రావెల్ ఖర్చు ఇవ్వాలా, అన్నిటికీ నష్టమే. కానీ ఇయ్యాడు ఏమి లాభాలు అనేది ఏమీ దాఖలా లేవండి. గిట్టుబాటు ధర ఏమీ లేదండి. ఇదే కాదండి, ఏ మామిడి తోట కానీ, అరటి కానీ, పుచ్చ కానీ, దోస కానీ, సొర్ర కానీ, వంగ కానీ, బెండ కానీ గిట్టుబాటు ధర అయితే రైతుకి ఎటువంటి లాభం అనేది లేదండి. టోటల్గా రైతు నష్టంలో ఉన్నాడు. రైతు అయితే నష్టాలను ఉన్నాడండి.